ఎదుగుదల ప్రోగ్రెస్ ఆగిపోతే చాలా డేంజరస్ స్టేట్. అది ఏం చేస్తుందంటే, అది ఒక చోట నీళ్ళు ఆగిపోయి కొన్ని చోట్ల ఉంటే ఏమవుతాయి, దానికి ఏమొస్తాయి, ఫ్లైస్ వస్తాయి, అన్నీ ఏమంటారు, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. ఇవన్నీ దేనికి గుర్తు? దురాత్మ యొక్క దాన్ని అట్రాక్ట్ చేస్తాయి. సో ఒక అలవాటు, దేవునికి వ్యతిరేకమైన అలవాటు ఒక ప్రాక్టీస్గా మారితే దాని వెనకాల ఒక స్పిరిచువల్ పవర్ వచ్చి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మనం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది మారడం మనకు కష్టమైపోతుంది. మనం కొన్నిసార్లు దేవునికి అవిధేయత అనేది ప్రాక్టీస్ చేసామనుకోండి, కొన్నిసార్లు దాని వెనకాల ఒక పవర్ వస్తుంది, దాని వెనకాల ఒక స్పిరిచువల్ పవర్ అటాచ్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దానికి డెలివరెన్స్ తప్ప వేరొక మార్గం ఉంటుంది. మనము ఈ యొక్క అవిధేయత అనేది ఒక ప్రాక్టీస్ లాగా మనం చేసుకుంటూ ఉంటే బీ మైండ్ఫుల్, దాని వెనకాల ఒక స్పిరిచువల్ ఇది అటాచ్ అవ్వచ్చు అవిధేయత వల్ల. We have to be very, very mindful and careful about this. ఫరో కొన్నిసార్లు తన హృదయాన్ని కఠినపరుచుకున్న తర్వాత ఏం చేశాడు దేవుడు? ఆ కాఠిన్యానికి ఆయనని అప్పగించేశాడు. సో మన ఎదుగుదలకి ఎవరు బాధ్యులు అంటే మనమే. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ గ్రోత్. పాల్ వాషర్ గారు ఒక మాట అంటారు, ఒకవేళ అబద్ధపు బోధలు లేకపోతే దుర్బోధలు ఇవన్నీ మీరున్న సంఘంలో నుంచి వస్తున్నాయంటే సమ్ టైమ్స్ బీ మైండ్ఫుల్, దట్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ యూ అంటాడు. ఆ మాట నాకు చాలా భయం వేస్తుంది. మనం ఏమి చేస్తున్నాం, మనకు విన్న వాక్యాన్ని మనం విధేయత చూపించకపోతే ఎన్ని ఇయర్స్ అయినా మీకు ఇదే ఒక లిమిటెడ్ దాంట్లోనే ఉంటుంది. కానీ దేవుడు ఏంటంటే మనం ఇంకా చాలా గొప్ప లోతైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి మనం ఇంకా ట్రైన్ అయ్యి ఇంకా మనం దేవుళ్ళు ఎదగాలని చెప్పి ఆయన కోరుతున్నాడు, ఆశపడుతున్నాడు. మనం ఎంత విధేయత చూపిస్తే అంతగా మనం ఎదుగుతాం, అంతగా మనం బలపడతాం, అంతగా మనము హెచ్చింపబడతాం.